హాస్పిటల్ వారి ఆరోగ్యవేద. ఎన్నో విషయాలు మనకి తెలుసు. అయితే ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు ఖచ్చితంగా చికిత్స ఉంటుంది అని మాత్రం మనకు తెలియదు. తగ్గని రోగాల గురించి మాట్లాడే అంశంపై శ్రద్ధ ఉండదు. తగ్గుతుంది అనే విషయాలపై అనుమానం, అపోహలు ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ గురించి మనం మాట్లాడడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు మనతో పాటు బుక్క మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సన్నని దేహానికి సప్తపది అనే ఆహార పద్ధతి ఏ వారంలో ఉంటుంది సార్? సన్నని దేహానికి సప్తపది అనేటటువంటి ఆహార పద్ధతి మనం నిన్న తెలుసుకున్నాం. అంటే సన్నని దేహానికి సప్తపది అనేటటువంటిది ఏ వయస్సు వాళ్ళు చేయవచ్చు, అసలు అది కదా మీరు అడగదలుచుకుంది. ఏ వయస్సు వాళ్ళు చేయవచ్చు. సో ఏ వయస్సు వాళ్ళు చేయవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే ఇది ఎవరైతే తన శరీర బరువు కన్నా అధిక మొత్తంలో ఉన్నారో, ఎవరైతే ఆ అధిక మొత్తాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నారో, అది వయస్సు నిమిత్తం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే పిల్లలు మరీ మనం ఆహారం పెట్టిన వెంటనే బొద్దుగా మరీ లావుగా మారుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, తల్లి కూడా ఆహారాన్ని మార్పులు చేస్తుంది. అంటే నూనె పదార్థాలు తగ్గించడము, మాంసకృతులు అధిక మొత్తంలో ఉండే ఆహార పదార్థం తగ్గించడం. సో మన ఇంట్లో సహజంగా చూసేటటువంటిదే. అయితే మనకు ఏమిటంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఎట్లాగా అంటే మనము తీసుకునే ఆహార పదార్థాల్లో ఏది ఎంత పాళ్ళు తీసుకోవాలని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇటీవల కాలంలో జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, శరీరానికి పని లేకపోవడం వల్ల అధిక బరువు అనేటటువంటిది బాగా ఒక పెద్ద భయంకరమైన తలనొప్పిగా మారిపోయింది. కాబట్టి ఏ వయస్సు వాళ్ళైనా ఇది చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే టీనేజ్ పిల్లల్లో కానీ, తర్వాత మధ్య వయస్కు వాళ్ళలో కానీ ఇది కనుక తొందరగా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి జీవన విధానానికి అలవాటు అవుతారు. కాబట్టి వాళ్ళ విషయంలో కన్నా ఈ రెండు గ్రూపుల వాళ్ళు, అంటే టీనేజర్సు తర్వాత మధ్య వయస్కు వాళ్ళు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనం వాళ్ళకి ఆ వయసులో చాలా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఆహార పద్ధతుల్లో జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఏది లాభం, ఏది ప్రయోజనకరం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అంటే వాళ్ళు ప్రతిరోజు ఇది ఒక ఇబ్బందిగా భావించుకుంటారు. కాబట్టి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ టీనేజర్సు మధ్య వయస్కుల వాళ్ళకు ఏంటంటే రోజు సమాజంలో అంటే ఒక దగ్గర కూర్చోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే సార్. గగర్ పేషెంట్స్లో ఈ ఆహార పద్ధతి ఎలా చేసుకోవచ్చు సార్? అంటే డయాబెటీస్, షుగర్ పేషెంట్స్ అంటే మీరు అది చూడండి, షుగర్ పేషెంట్ అనే ఉందా, డయాబెటీస్ కదా. డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆహార పద్ధతిని చేసుకోవచ్చా, అది కదమ్మా అది. సో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే మనకు వాళ్ళు పళ్ళు తినొచ్చునా, పళ్ళు తినకూడదా, ఇవన్నీ విషయాలపైన అవగాహన ఉండాలి. అంటే ఏ పళ్ళు తింటే మంచిది, ఏ పళ్ళు తినడం వల్ల షుగర్ ఎక్కువ పెరుగుతుంది అనేటటువంటి భయాలు, అపోహలు, ఒక రకమైన ఆందోళన కూడా ఉంటుంది. సో ఈ రోజుల్లో తీసుకున్నట్లయితే మధుమేహ రోగుల్లో చాలా వరకు అసలు పోస్ట్ లంచ్ అనేటువంటి తగ్గట్లేదు. ఫాస్టింగ్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇక ర్యాండమ్ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. సో ఇంత అంటే సైన్స్ పెరిగింది, ఎన్నో పెరిగింది, మంచి ఔషధాలు వచ్చాయి, ఇన్సులిన్ వచ్చింది, ఎన్ని చెప్పినప్పటికీ కూడా అంటే ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి అంటే మనం చెప్పేటటువంటి సోకాల్డ్ మెడిసిన్ యొక్క ప్రయోజనకరమైన అంశాలు, అప్రయోజకరమైనటువంటి అంశాలు ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వచ్చినప్పుడే బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎండ్ పార్ట్ చాలా దారుణంగా ఉంటుంది. సో కాబట్టి ఒకటేమో ఇది. ఇక రెండొచ్చేసి ఏంటి అంటే జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోకపోవడం కూడా ఒకానొక రీజన్. అంటే షుగర్ అనేటటువంటిది కంట్రోల్లో లేకపోవడం. సో ఇక్కడ ఈ ఆహార పద్ధతిలో నిన్న మనం చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాం అంటే మొదటి రోజు పళ్ళు తీసుకోవాలి, రెండవ రోజు వెజిటబుల్స్ తీసుకోవాలి, మూడవ రోజు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి, నాలుగవ రోజు రొట్టెలు ఆకుకూర తీసుకోవాలి, నూనె తగలకుండా, పాలు ఇతర ఉత్పత్తులు తగలకుండా, చక్కెర ఇతర ఉత్పత్తులు తగలకుండా తీసుకోవాలని చెప్పాం. తర్వాత 5, 6, 7 అనేటటువంటివి జొన్న సంకటి కానీ రాగి సంకటి కానీ
చేసుకొని రోటి పచ్చళ్ళతో తీసుకోవాలి. అందులో కూడా ఏంటంటే నూనెకు సంబంధించినటువంటి నువ్వులు కానీ, పల్లీలు కానీ, వేరుశనగ పాపు కానీ ఇట్లాంటివి ఉండకూడదని మనం తెలుసుకున్నాం. ఇది కదా. అయితే ఇప్పుడు మధుమేహ రోగుల్లో వచ్చేటటువంటి వాళ్ళలో ప్రధానంగా ఏంటి అంటే ఫ్రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా చక్కెరను పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది, తీపిదనం ఉంటాయి. కాబట్టి వాటిల్లో ఏమి తీసుకోవచ్చు, ఏమి తీసుకోకూడదు అంటే ప్రధానంగా ఏంటి అంటే జామకాయలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ముక్కలు కూడా అంత ఎక్కువగా షుగర్ ఉండదు. తర్వాత పుల్లని పళ్ళు కానీ ఇట్లాంటివి మనం తీసుకోవచ్చు. మరీ ఎక్కువ చక్కెర ఉండేవి, ఎక్కువ తీయదనం ఉండే తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. అలాంటి వాళ్ళు సాలడ్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనం ఆ షుగర్ అనేటటువంటిది పెరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా చేసుకుంటే కూడా మంచిగా శరీరంలో ఉన్న బరువు తగ్గుతుంది, తర్వాత తేలికదనం పెరుగుతుంది మధుమేహ రోగుల్లో, తర్వాత నీరసం తగ్గుతుంది, తర్వాత ఈ కండరాలు పట్టేయడము, తర్వాత కండరాలు బిగుసుకుపోయినట్టుగా ఉండడము, తిమ్మిర్లు రావడము, ఈ డయాబెటిక్ న్యూరోపతి లాంటివి ఇవి కూడా తగ్గుతాయి. షుగర్ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా అంటే రక్తంలో చక్కెర నిల్వలు గణనీయంగా అదుపులో ఉండడానికి కూడా ఈ ఆహార పద్ధతి అనేది దోహదం చేస్తుంది. ఇది చాలా కాలం పాటు ఆల్మోస్ట్ ఆల్ నేను 2003 నుంచి ఇది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. చాలామంది చేసుకున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్, చాలా చక్కని ప్రయోజనకరమైనటువంటి అంశాలు వస్తాయి కూడా. కాబట్టి దీని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేకుండా ఈ ఆహార పద్ధతిని చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు యూట్యూబ్లో ఉంది, ఇప్పుడు నిన్నటి వీడియో కూడా తీసుకొని చూసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కూడా అడగవచ్చు. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో కృష్ణ గారు. హలో ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది, కంటిన్యూ చేద్దాం. ఓకే. హలో కృష్ణ గారు చెప్పండి కృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. కొంచెం ఈ మలబద్ధకం అనేది ఉంటుంది సార్. ఏమండి ఈ మలబద్ధత అన్న తెలుగు సరిగా మాట్లాడండి అన్నయ్య. మలబద్ధకం దొడ్డికి సాఫ్గా రావట్లేదని చెప్పండి అన్నయ్య. అదేమైనా బంగారు పదార్థం ఆ లోపల ఉంచుకునేది కాదు కదా, వజ్ర వైడూర్యాలు కావు కదా, అవి రత్నాలు కావు కదా. మలబద్ధకం రోజు దొడ్డికి అవతలికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. తెలుగులో ఎన్నో పదాలు ఉన్నాయి, చెంబట్టుకొని పోవడానికి కష్టంగా ఉంది. అట్లా చెప్పండి అన్నయ్య. అయితే సార్ కొంచెం దీంతో గ్యాస్ కూడా అదవుతుంది సార్. ఇంకా అంతే సార్. అంతేనా? సరే, ఇప్పుడు ఏం పని చేస్తూ ఉంటారు? లేదు సార్, మామూలుగా షాప్ సార్. షాప్ అంటే ఏం షాపు? మామూలుగా చిన్న బడ్డీ కొట్టు సార్. ఏదో ఒకటన్నా మనం పని చేసుకుంటున్నాం కదా. నా బడ్డీ కొట్టు నడుపుతున్నానన్నా, సిగరెట్లు అమ్ముతాను, తప్పేముంది తమ్ముడు అది. సో మనం ఈ బడ్డీ కొట్టు నడిపేవాళ్ళు ప్రధానంగా ఏంటంటే నిలబడన్నా కూర్చోనన్నా ఉంటారు. సో తినడానికి సమయం ఉండదు, ఎప్పుడో లేట్ అవర్స్లో తింటాం. ఇలా చేసుకునే వాళ్లకు ఏంటంటే మలబద్ధకం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా డైజెషన్ కూడా కాదు సరిగ్గా. ఈ డైజెషన్ కూడా కాకపోయినప్పుడు ఏమవుతుందంటే మలం అనేది ఉండలుగా చుట్టుకొని పెద్ద ప్రేగులలో నిలబడిపోతుంది. ఆ పెద్ద ప్రేగుల్లో విసర్జించే క్రమం వచ్చేటప్పటికి అందులో ఉన్న నీటి శాతం అంతా కూడా శరీరం మళ్ళీ తీసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉండలు జరుగుతూ విసర్జించే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్రధానంగా ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫ్రూట్స్ అంటే సీజనల్గా వచ్చేటటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆకుకూరలు ప్రధానంగా ఒక్క పూటైనా ఆకుకూరలు తీసుకోవాలి. తర్వాత పీచు పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. బీరకాయ కానీ, గోరుచిక్కుడు కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పీచు పదార్థాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు తిన్న ఆహారం అనేటటువంటిది విసర్జించే క్రమానికి దగ్గరగా ఉంటుంది. సో ముందు ఏం చేస్తారంటే మీరు లివ్ 52 తమ్ముడు అని రాసుకో. లివ్ 52 అని రాసుకో. ఇది మనకు డైజెషన్ ప్రాపర్గా జరగడానికి ఎంతో దోహదం చేస్తుంది. లివర్లో ఉండేటటువంటి జీర్ణరసాలు ప్రాపర్గా ఉత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది. లివ్ 52 పొద్దున్న ఒకటి, రాత్రి ఒకటి వేసుకో. దీంతో పాటుగా మోషన్ ఫ్రీగా రావడానికి త్రిఫలా చూర్ణం తమ్ముడు రాసుకో. త్రిఫలా చూర్ణం 2 చెంచాలు రాత్రిపూట వేసుకుంటే పొద్దున్న చాలా క్లియర్గా మోషన్ వస్తుంది. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం వేసుకోండి. ఇది కొంచెం వగరుగా, కొంచెం పుల్లగా ఉంటుంది. సో చేదుగా మాత్రం ఉండదు త్రిఫలా చూర్ణ.
సో వేడి నీళ్ళలో ఒక చెంచా వేసేసుకొని తీసుకోండి, లేదా కొంచెం క్రానిక్గా ఉన్నట్టు 2 చెంచాలు వేసుకొని తీసుకోండి, చక్కగా మోషన్ ఫ్రీగా వస్తుంది. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో దొరబాబు గారు. హలో హలో చెప్పండి దొరబాబు గారు. హలో దొరబాబు గారు. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. సో మాట్లాడుతున్నారు. నాకు చెప్పండి. షుగర్ ఉంది. చెప్పండి దొరబాబు గారు. నమస్తే అండి. నాకు 10 years నుంచి షుగర్ ఉంది. 10 years నుంచి షుగర్ ఉంది. ఓకే చెప్పండి. చెప్పండి అన్నయ్య. హలో 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 చెప్పండి. కొంచెం ఇప్పుడు తూళ్ళు లాగా వస్తుందండి. షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా తూళ్ళు లాగా వస్తుంది. ఏమన్నా ట్రీట్మెంట్ సజెషన్ చేస్తారండి? మీది ఎక్కడండి? మీది హాస్పిటల్ ఎక్కడికి రావాలి? నా హాస్పిటల్ వచ్చేసి చిక్కడపల్లిలో ఉందండి, గురు ఐ కేర్ అని. మీరు యూట్యూబ్లో వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. యూట్యూబ్లో నావి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. గూగుల్లోకి వెళ్ళి గురు ఐ కేర్ చిక్కడపల్లి అంటే మన హాస్పిటల్ మీకు రావచ్చండి. హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంది. ఓకే, మీకు తూగు వస్తుందని చెప్తూ ఉన్నారు. షుగర్ పేషెంట్లలో ఏంటి అంటే ఎప్పుడైనా కానీ షుగర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ, షుగర్ తగ్గిపోయినా కానీ తూగు అనేటటువంటి వస్తుంది, అంటే తూలుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. చాలామంది షుగర్ పేషెంట్లు కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కుతూ పడిపోవడం కానీ, నడుస్తూ పడిపోవడం కానీ, బాత్రూంలో లేచి నిలబడ్డప్పుడు పడిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఏమిటి అంటే మనం ఇటీవల కాలంలో ఏంటి అంటే మనం కూడా జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకొని షుగర్ తగ్గించుకుందామనే ఆలోచనకు మనం రావడం లేదు. మనం ఎంతసేపు ఏమిటో ఇంగ్లీష్ దేవుళ్ళు మనల్ని బాగా కాపాడుతారు, బ్రహ్మాండంగా కాపాడుతారు, అద్భుతంగా కాపాడుతారు అనేటటువంటి భ్రమల్లో మనం ఉంటున్నాం. సో ఎమర్జెన్సీ వచ్చిందంటే మనకి ఎట్లా ఉంటుంది, యూరేకా కసామిసా టైపులో అయిపోద్ది అక్కడికి వెళ్తే. మీకు అది ఆ ఒక విషయం మాత్రం మీకు అర్థం కావట్లేదు. సో మరి ఆ పాత దేవుళ్ళము మేమేమో మిమ్మల్ని కాపాడదాం అనుకుంటాం, కానీ ఈ కొత్త దేవుళ్ళని చూసి మురిసిపోతూ ఉన్నాం మనం అంతా కూడా. కొంచెం జాగ్రత్తగా ఉండడం అత్యవసరం కూడా. సో షుగర్ పేషెంట్లు ప్రధానంగా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, మన ఆహారంలో ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆహార పద్ధతి విధి విధానాలు ఉన్నాయా లేదా, ఒక్కసారి ఆయుర్వేద వైద్యుని ఆయన మొహం కూడా చూద్దాం. ఈ పాత దేవుళ్ళు మళ్ళీ కొత్త రూపంలో వచ్చారు, ఏమైనా చేస్తారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. మీ గిడ్డినెస్ తగ్గడానికి ఏంటంటే ప్రధానంగా రావడానికి షుగర్లో వచ్చేటటువంటి ఫ్లక్చువేషన్సే ప్రధానమైనటువంటి కారణం. అలా ఫ్లక్చువేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి మూలికలు అనేటటువంటివి నా 30 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాను, అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో కాబట్టి మీరు ఒక్కసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగరు ప్రధానంగా చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. షుగర్ ఎందుకు తగ్గుతుంది, షుగర్ ఎందుకు పెరుగుతుంది, ఆ ఫ్లక్చువేషన్స్ యొక్క కారణాలను మీరు కొంచెం అనలైజ్ చేసినట్లయితే దాన్ని బట్టి మనం వైద్య చికిత్స చేయడానికి ఆస్కారం ఉంటుంది. గబుక్కమంటూ ఔషధం చెప్పడం కుదరదు మీ విషయంలో ప్రధానంగా. ఎందుకంటే ఒకవేళ ఈ ఔషధం తీసుకొని పడిపోయారు అనుకోండి, అమ్మో ఆయుర్వేద ఔషధం వల్ల పడిపోయారు అని అపప్రదం మూట కట్టుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. అంచేత చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రిపోర్ట్స్ తీసుకొని, మీ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని, మీ యొక్క వాడే మందులను తీసుకొని ఒక్కసారి పర్సనల్గా వచ్చి కలిసినట్లయితే మంచి చికిత్స చేద్దాం. మీ గిడ్డినెస్ ఖచ్చితంగా తగ్గిద్దాం. ఈ గిడ్డినెస్ ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా, సో సర్వైకల్ స్పాజం లాంటిది ఏమైనా ఉందా, తర్వాత కెనాల్ స్టెనోసిస్ లాంటిది ఏమైనా ఉందా, ఇవన్నీ చూసి నిర్ధారణకు వచ్చి తగ్గిద్దాం. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అశోక్ గారు. మేడం, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ సమస్యని డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. చెప్పండి. నాకు ప్యాంక్రియాటిస్ సార్. ప్యాంక్రియాటైటిసా? ఏంటమ్మా? ప్యాంక్రియాటైటిస్ అంటారు. హాస్పిటల్లో మేము వైద్యం చేయించుకున్నాను, ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే అన్నయ్య చెప్పండి అన్నయ్య, పాజ్ ఇవ్వకండి అన్నయ్య, మీ దండాలు ఎట్టుకుంటాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఆపరేషన్ కూడా చేసుకున్నామండి. చేసుకోవాలి కదండి, అక్కడికి వెళ్ళి చేసుకుంటేనే కదా మనం ఏమైనా బాగుపడేది. అవునండి, ఆపరేషన్ అయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కడుపు నొప్పుతుంది.
మరి అక్కడికి వెళ్ళి అన్నయ్యతో చెప్పపోయారు, అన్నయ్య మీరు కత్తెట్టారు మళ్ళీ పెయిన్ అట్లాగే వస్తుంది అన్నయ్య, ఏంటని ఆ కత్తి ఏమైనా మొద్దుబారిన కత్త, చిలుం కత్తి పెట్టావా అని అడగపోయావా? అన్నయ్య మీరు నేను చెప్పింది మీరు ఫోన్లో వినండి అన్నయ్య, దండాలు పెట్టుకొని చెప్తున్నావు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. చెప్పాను సార్, హాస్పిటల్కి వెళ్ళాము, అన్ని చూసాము, టాబ్లెట్లు వాడుతున్నాను, కానీ మీ ఆయుర్వేదిక్ లో మాకేమన్నా పరిష్కారం అవుతుందా? చెప్తానన్నయ్య, నేను చెప్పడం కోసమే కదన్నయ్య, మేము మమ్మల్ని నమ్మరన్నయ్య, ఈ కత్తట్టుకున్నోనే నమ్మినంతగా మమ్మల్ని నమ్మరన్నయ్య. నేను చెప్తాను ఎట్లా నమ్మరో కూడా. ఈ చివరిలో ఒక రెండు విషయాలు చెప్పేది ఉంది, అది కూడా చెప్తాను నేను, అర్థమైందా? మీరు కత్తట్టుకున్నోనే నమ్ముతున్నారన్నయ్య. ప్యాంక్రియాటైటిస్లో అద్భుతంగా ఆయుర్వేద వైద్యం ఉందని ఎప్పుడో దేవతలు దిగిన కాలం నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎక్కడన్నయ్య వినట్లేదు. అక్కడికి వెళ్ళి యూరేకా కస్సామిస్సా టైపు మనం వేసుకుంటే తప్ప కానీ మనకు ఆనందం లేదు. ఒక కైకే పాన్ బనారసు వాలే టైపులో డాన్లో వేసుకుంటాడు కదా, అట్లా వేసేసుకొని సినిమా అప్పట్లో అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ వేసేవాడు మందు వేసుకొని, అట్లా మనకి అది ఇంగ్లీష్ మంది వేసుకుంటే తప్ప కానీ డ్యాన్స్ నీ ఏం చెప్తామన్నయ్య? ఇంకా చెప్పండి అన్నయ్య. హలో మీ దగ్గరికి చేరుతానండి. ఏమండి? పరిష్కారం గురించి. పరిష్కారం కోసమే కదన్నయ్య మాట్లాడేది. ఆయన ఎందుకు కోసాడు? మీ ప్యాంక్రియాస్ని ఎందుకు కోసాడు? దానికి సమాధానం చెప్పండి. ఏ ఉద్దేశం చేత వెళ్ళి కోయించుకున్నారు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నయ్య. హలో, నేను ఎందుకు కోయించుకున్నారు ప్రేక్షకులకు తెలియాలి కదా, ఎందుకు కోయించుకున్నారు చెప్పండి. అక్కడ ఏమైనా గడ్డ పెరిగిందా, కొవ్వు పెరిగిందా, ఏం జరిగింది చెప్పండి. సరే ఓ పని చేయండి. ఏమండి? ఆల్కహాల్ తాగితే అన్నయ్య లివర్ పెరుగుతుంది అన్నయ్య, లివర్ వాచిపోద్ది. మరి ప్యాంక్రియాస్కి ఏమైంది అన్నయ్య? ఏమైందో తెలియదు, అన్నం అరగట్లేదు, ఏం లేదు. అరే అన్నయ్య ఏమైందో తెలియదంటే ఎందుకు కోయించుకున్నావు? నీకు ఒక అవగాహన ఉండాలి కదా. మరి ఎందుకు కోయించుకున్నావు? కోయడానికి గల కారణం ఏంటి? ప్యాంక్రియాటిస్ అని చెప్పి కడుపు పోసిరు, అయితే తగ్గింది, మళ్ళీ వస్తుంది, నొప్పి బాగా వస్తుంది. అదే అన్నయ్య అదే చెప్తున్నాను నేను అడుగుతున్నది అదే. తగ్గిందంటున్నా మళ్ళీ ఎందుకు వచ్చింది? మరి వచ్చింది ఆయన కోసిన ఆయన సమాధానం చెప్పాలి కదా. మరి ఇప్పుడు ప్యాంట్ వేసుకున్నావు అన్న చిరిగిపోయింది, మరి ఎవరి దగ్గరికి వెళ్తావా? మహేష్ బాబు దగ్గరికి వెళ్తావా, కుట్టిన వాడి దగ్గరికి వెళ్తావా, టైలర్ దగ్గరికి రావాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు అన్నయ్య నా మాట వినని ఫస్ట్ ఇక్కడ ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు మన ఇద్దరు డిస్కషన్ను, అర్థమైందా? ఇప్పుడు ఏ టైలర్ అయితే కుట్టాడో ఆ టైలర్ దగ్గరికే పోతాం కదా మనము. ఇగో ఈ నాయన నువ్వు కుట్టావు, ఈ ప్యాంటు చినిగిపోయింది, ఏమిటి కథ అని. మరి ఇంగ్లీష్ డాక్టర్ కోసిండంటే కోసిన ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. కోయించుకున్న తర్వాత మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓ రిపోర్ట్స్ తీసుకొని రండి చెప్తాను. సో ప్రేక్షకులారా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్యాంక్రియాటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ది ప్యాంక్రియాస్, అర్థమైందా? దాంట్లో ఏమవుతుందంటే కొంత ప్రాంతం అనేటటువంటిది గట్టిగా స్క్లిరోటిక్ కండిషన్ వస్తుంది, అది తీసేయాలి అంటారు. కానీ ఆయుర్వేద మందుల ద్వారా తగ్గినటువంటి అనుభవాలు బోల్డ్ అని ఉన్నాయి. నేను నా యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీకు విషయాలు అర్థమవుతాయి. నేను సివిఆర్లో ఇంతకుముందు ఉన్నప్పుడు బోల్డ్ అన్ని కేసులు తగ్గిన వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడించాను. మరి ఆ వీడియోస్ ఉన్నాయా లేదో ఒకసారి యూట్యూబ్లో చూడండి. చూసినట్టయితే బోల్డ్ అంత సమాచారం ఉంది. ప్యాంక్రియాటైటిస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకసారి ఒక అమ్మాయికి ఏమైంది అంటే భువనగిరి నుంచి వచ్చారు. పాపం అమ్మాయి కాలేజ్కి వెళ్ళేటటువంటి అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది. సో పొట్టలో నొప్పి వచ్చేసి వామిటింగ్స్ చేసేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. డాక్టర్లు చెప్పారు ఇంక ఈ అమ్మాయిని కాలేజ్ మాన్పించేసేయండి, ఇంకా కాలేజ్ తీసుకెళ్ళిపోవద్దు, ఎందుకంటే ఇది సివియర్ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, ఇది ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోతారు, ఆ నొప్పి తట్టుకోలేరు, వెంటనే సర్జరీ చేయాలని కూడా చెప్పారు. అలాంటి పరిస్థితులలో ఏ అమ్మాయి తండ్రి అయినా కానీ 18 ఏళ్ల పిల్లకి ఆపరేషన్ చేయిస్తారు మీరు చెప్పండి ప్రేక్షకులారా. అప్పుడు ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వైద్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ కాలేజీకి వెళ్ళింది, అద్భుతంగా చదువుకుంది, పెళ్లి చేసుకుంది, పిల్లలను కూడా కన్నది. ఇప్పుడు ప్యాంక్రియాటిస్ అనేటువంటి వ్యాధి అనేది పూర్తి స్థాయిగా తగ్గిపోయింది. ఇది ఇక ఒకసారి ఏమైంది, ఫోర్టీస్ హాస్పిటల్లో ఎక్కడ బెంగళూరులో, నేను అప్పట్లో నేను సివిఆర్కు నేను ఆయుర్వేదం మాట్లాడుతూ ఉన్నాను, ఆరోగ్యవేద తర్వాత ఆయుష్మాన్ భవాన్ 2 ప్రోగ్రాం చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో నాకు అక్కడ నుంచి కాల్ చేశారు. ఒక అబ్బాయికి ఇన్ఫెక్షన్ వచ్చిందని 35 ఇయర్స్ అతనికి
పొట్ట కోసి ఆపరేషన్ చేశారు. అంటే ప్యాంక్రియాసిస్ పైన ప్యాంక్రియాస్ పైన ఉండేటటువంటి గడ్డ లాంటిది ఏదో తీయడానికి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఊండు హీల్ కాక చచ్చిపోయాడు ఆయన. సో ఇవి అండి కథలు. మేము ఇట్లా చెప్తేనేమో మమ్మల్ని ఎవరు మా మీద మేము చెప్పిన వాటిపైన శ్రద్ధ పెట్టారు, కానీ కోసిన వాళ్ళపైన మాత్రం శ్రద్ధ పెడతారు, అద్భుతమైనటువంటి శ్రద్ధ పెడతారు. వాళ్ళపైన ఎంత భయభక్తులతో చేయించుకుంటారంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టినంతే చేసుకుంటారు, కానీ చివరికి వచ్చే ఫలితాలు ఏమున్నాయి అక్కడ? సో ఇట్లాంటి వాటికి ఎట్లా మీరు చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పాలంటే ఈ విషయాన్ని వైరల్ చేయాలి. వైరల్ చేయట్లేదు. ఆయుర్వేదంలో తగ్గే అంశం వైరల్ అవ్వట్లేదు. కత్తి పెట్టుకొని కోసిన వాడు వైరల్ అవుతుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏం పొందుతున్నాము అనే అంశం పైన మాత్రం మనకి ఏ మాత్రం శ్రద్ధ లేదు, దానిపైన డిస్కషన్ చేయట్లేదు. ఓకే సార్, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో విఠలయ్య గారు, డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నాకు మలబద్ధకం బాగా ఉన్నదండి, మళ్ళా నీ పెయిన్స్ ఉన్నాయి. ఏమండి మీ వయసు ఎంత అండి విఠల్ గారు? విఠల్ గారు మీ వయసు ఎంత? అన్నయ్య టీవీ చూస్తూ మాట్లాడకండి అన్నయ్య ప్లీజ్. హలో విఠల్ గారు. హలో చెప్పండి. మీరు మలబద్ధకం ఎప్పటి నుంచి ఉంది? మలబద్ధకం ఉన్నదండి బాగా. ఎంత మీ వయసు ఎంత? 72. 72. ఎప్పటి నుంచి మలబద్ధకం ఉంది? ఓ 2-3 సంవత్సరాలు అవుతుంది. మలబద్ధకము నుండి ఇమోషన్స్ కావు. సరే నేను చెప్తానండి, నీ పెయిన్స్ నాకు అర్థమైందండి, నాకు అర్థమైంది. ఒకటి ఏమిటంటేనేమో మీ మోకాళ్ళల్లో అరుగుదల వచ్చింది, 72 ఏళ్ళు కాబట్టి అది డీజనరేషన్ ప్రాసెస్ అది, ఓకేనా? దానికి మందు చెప్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళలో మలబద్ధకం ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాళ్లకు పళ్ళు అనేటటువంటివి, కొంతమందికి కట్టుడు పళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళు పోతాయి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ యొక్క ఆహార పదార్థాలను పూర్తిగా నమలకుండా మింగుతారు. అంటే ఫస్ట్ ఆహార ప్రక్రియలో ఫస్ట్ చర్నింగ్ అంటే పళ్ళ మధ్యలో ఆహారం విసురుతూ ఉంటాం. విసిరినట్టు విసురుతాం. అప్పుడు కొన్ని చిన్న ముక్కలు అయిపోతాయి. ఆ ముక్కలైన ఆహార పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత డైజెస్టివ్ జ్యూస్తో కలిసి ఆహార పదార్థం కైలు కింద మారుతుంది, ఒక ముద్దలా మారుతుంది. అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా మారుతూ డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇది. అయితే ఈ డైజెషన్ ప్రాసెస్లో మనము గబగబా నమలకుండా మింగడం వల్ల ఏమవుతుందంటే లోపల గడ్డలుగా ఆహార పదార్థాలు అట్లనే ఉండిపోతాయి. అవి డైజెషన్ కావు పెద్దవాళ్ళకు ప్రధానంగా. ఇక దీనికి తోడు ఈ ఇంటెస్టైన్స్ కదలికలు కూడా తగ్గిపోతాయి, అంటే ప్రేగుల యొక్క కదలికలు తగ్గిపోతాయి. ఎవడు చెప్పినా ఇంతే అండి, సైన్స్ ఇంతకు మించి ఉండడానికి వీల్లేదు. అర్థమైందా అండి? సో ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎందుకు తగ్గుతాయంటే వయస్సు రీత్యా తగ్గుతాయి. అందుకనే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ప్రధానంగా వాకింగ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఈ వాకింగ్ చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి కదలికలు వచ్చి మోషన్ ఫ్రీగా రావడానికి దోహదం చేస్తుంది. ఇది జీవనశైలిలో మనం మార్పులు ఎలా చేసుకోవాలి, ఆహార పదార్థాల్లో జీర్ణం అయ్యే విధంగా ఆకుకూరలు కానీ పళ్ళు కానీ కాయగూరలు కానీ మెత్తగా అయినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా ఔషధం చెప్తాను. మీరు ఏం చేస్తారంటే త్రిఫలా చూర్ణం మనకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. త్రిఫలా చూర్ణము 2 చెంచాలు వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకున్నట్లయితే పొద్దున్న సుఖంగా విరేచనం అవుతుంది. ఇక మోకాల నొప్పుల విషయానికి వచ్చినట్లయితే బయట మార్కెట్లో యోగరాజ గుగ్గులు 2 మాత్రలు పొద్దున 2 మాత్రలు రాత్రి రెగ్యులర్గా వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇక మహానారాయణ తైలం, అలాంటి తైలం కొనుక్కొని మోకాళ్ళకు పట్టించండి, నొప్పులు తగ్గుతాయి. తగ్గినప్పుడు చూసుకోవాలి. తగ్గిపోయిన తర్వాత కాసేపు వదిలేసి మళ్ళీ నొప్పులు వచ్చినా మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్ రిలేటెడ్ సమస్య కాబట్టి దీనికి అలాగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా విలువైన టైం కోసం ఇచ్చినందుకు. టైం ఉంది, ఇంకా 5 minutes టైం ఉంది. మీరు ఇంకా క్వశ్చన్స్ అడగాలి. ఓకే సార్. సో జనరల్గా ఇందాక మన షుగర్ పేషెంట్స్లో ఈ ఆహార పద్ధతులు ఎలా ఉంటే చెప్పారు. సో వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి సార్? ఇబ్బందులు కలుగుతాయా? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి మీరు. ఓకే సార్, ఆయుర్వేద విషయంలో వచ్చేసరికి ప్రజలు ఇంకా ఎందుకు భయపడుతున్నారు సార్? భయం అంటే వాళ్లకు భయాన్ని ఎగదోసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ వైద్యులు ప్రధానంగా భయాన్ని ఎగదోస్తూ ఉన్నారు. అంటే ఆయుర్వేదం అశాస్త్రీయమని, ఆయుర్వేదం వేడి చేస్తుందని, ఈ రకరకాలైనటువంటి భావజాలం ఉంది. సో ఇంకా కూడా ప్రజల్లో నేను ఒకసారి ఒక పేషెంట్ని చూశాను.
ఆ పిల్లవాడికి ఆస్తమా ఉంది, తర్వాత పఫ్స్ అవి తీసుకుంటున్నాడు, ఈ కార్టిజోన్ సంబంధించిన పఫ్స్ తీసుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చారు, నేను మందులు రాశాను. సో ఇట్లాంటి సందర్భాలలో ఏదైనా చిన్న సమస్య వచ్చింది, ఆ పిల్లవాడు వెంటనే ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల కొంచెం జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. ఆ డాక్టర్ ఏం చేశాడు, ఆయుర్వేదం మానేయండి అన్నాడు. అంతే, ఆయుర్వేదం మానేసేటప్పటికి వాళ్ళకి ఏంటంటే ఆయుర్వేదం వాడడం వల్లనే జ్వరం వచ్చింది అని ఒక సిద్ధాంతం. ఆయుర్వేదం వాడితే జ్వరం ఎందుకు వస్తుంది అంటే మన మనసులో ఏముంది, ఆయుర్వేదం వేడి చేస్తుంది కాబట్టి జ్వరం వచ్చింది అన్న భావన అనేటటువంటిది మన మనసులో ఉంది కాబట్టి అదాగా. సో జనం ఏమనుకుంటున్నారు అంటే ఆయుర్వేదం వేడి చేస్తుంది కాబట్టి మందులు వేసుకుని ఉంటే జ్వరం వచ్చింది. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. ఈ పిచ్చి ఆలోచనలు మనలో పిచ్చి ఉంది కాబట్టి ఇంగ్లీష్ డాక్టర్లు ఎగదోసేటప్పటికి ఓహో ఎట్లయిపోతారంటే ఈ పోతరాజు డ్యాన్స్ చేసినట్టు ఎగురుతూ ఉంటారు అన్నట్టు. ఇంకా మనకు కొరడా తీసుకొని మనమే కొట్టేసుకొని ఎగురుతూ ఉంటాం అన్నట్టు. డిడిడి అంటే చాలా ఎగురుతూ ఉంటాం, డిడిడి అంటే ఎగురుతూ ఉంటాం అన్నట్లు. అంటే రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు కొట్లాడుకున్నట్లే ఉంటుంది. సో ఇంగ్లీష్ డాక్టర్లు చెప్పే మాటలను మీరు నిశ్చితంగా పరిశీలించండి. మా దగ్గరికి వస్తారా రారా అనేది సెకండరీ విషయం, పక్కన పెట్టండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేదం ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, ప్రపంచం అంతా కూడా ఉంటుంది. సో చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ వైద్యాన్ని చాలా సీరియస్గా ప్రజల మధ్యలోకి తీసుకుపోదాం అని కూడా చూస్తూ ఉంది. ప్రజలు ఎంత మోసపోతున్నారో అలోపతి వైద్యం వల్ల చాలా సీరియస్గా ప్రభుత్వం గమనించింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిశ్చితంగా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం మూర్ఖంగా మాడతాను, నిజం అనేది ఏదో ఒక రోజు తెలుసుకుంటాం అన్నట్లు. ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ వైద్యాన్ని నిశ్చితంగా పరిశీలించండి. దాంట్లో ఉన్న సైన్సు నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంతే. ఏదో శస్త్రచికిత్సలు కాస్త ఎమర్జెన్సీ మెడిసిన్ ఆ రెండింటిని గుప్పిట్లో పెట్టుకొని ఏమిటంటే పాతాళ భైరవిలో మాంత్రికుడు ఆడివిచ్చినట్టు ఆడివిస్తూ ఉన్నారు, మనం కదులుతూ ఉన్నాం అన్నట్లు. జై పాతాళ భైరవ్ అంటే చాలు ఇట్లా 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 తీసి గుగ్గిలను చల్లని వెంటనే అహాహాహా అనుకుంటున్నాం మనం. సో అంత సినిమా లేదు ఇక్కడ, చెప్తున్నాను. సో ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇది కూడా సైన్సే, ఇది కేవలం భావవాదం కాదు, ఇది కూడా భౌతికవాదమే. భౌతికవాదాన్ని భారతీయులు ఆపోసన బట్టి ప్రపంచానికి తక్షశిల, నలంద, నాగార్జునకొండ, విక్రమశిల, కంచి, మధురై ఈ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు పెట్టి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం. ఇది దయచేసి కొంచెం చరిత్ర తెలుసుకున్నట్లయితే బాగుంటుంది. చరిత్రలో భారతీయులు సాధించిన అద్భుత ఫలితాలు నేటికి చేస్తున్నారు. నిన్న ఉన్నారు, మొన్న ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. దయచేసి పిచ్చి ఆలోచనలు మాని, పిచ్చి పిచ్చి పద్ధతులు మాని, ఆహారం విషయంలో ఆయుర్వేదం చెప్పిన అంశాలు, ఔషధ విషయంలో ఆయుర్వేదం చెప్పిన అంశాలు, శాస్త్రీయంగా తగ్గించిన అంశాలు చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఈరోజు ఆహార పద్ధతి అంటే సన్నని దేహానికి సప్తపది అనే అంశం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సప్తపది అనేటటువంటి అద్భుతంగా బరువును తగ్గించేటటువంటి మన ఇంట్లోనే చేసుకోగలిగిన ఒక అద్భుత ప్రక్రియ. ఆ ప్రక్రియకు ఆయుర్వేద ఔషధాలు జోడించినట్లయితే వేగంగా, శరవేగంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విలువైన టైం మా కోసం కేటాయించినందుకు. ఇది వాళ్ళ గురు ఐ కేర్ హాస్పిటల్ వారి ఆరోగ్య వేద. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.